ప్రార్థన. పరిశుద్ధుడివైన మా ప్రభువానికి స్తోత్రములు. ఈ దినాన మరోసారి మేమందరం నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన నీ కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా పాపము బహుఘోరమైనది. నీ కృపచేత మమ్మను క్షమించి నీ సన్నిధికి చేర్చుకున్నందులకు నీకు స్తోత్రాలు. గనుక నీవు అనుగ్రహించిన ఆ నూతన జీవముతో మా విశ్వాసంలో మేము స్థిరముగా కొనసాగునట్లు మమ్మను కనికరించండి. నీ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా మా మనస్సులను వెలిగించండి. నీ పరిశుద్ధాత్మ కార్యమును మేము గ్రహించిన వారమై నీతో నిలవగలుగునట్లు మాకు నీ కృపనిమ్మని ఈ ప్రార్థన యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. నిన్నటి దినాన పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ధ్యానాన్ని మనం ప్రారంభించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. గతంలో కూడా మనము ఎఫెసీ పత్రిక ధ్యానాలు చేసినప్పుడు, అలానే కొరింథీ పత్రిక ధ్యానాలు చేసినప్పుడు పరిశుద్ధాత్మను గూర్చినటువంటి అనేకమైన సంగతులు మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మరొకసారి ఈ పరిశుద్ధాత్మను గూర్చినటువంటి విషయాన్ని మనం పూర్తిగా గ్రహించాలనే ఉద్దేశంతో మన మధ్యకు ఈ ధ్యానాలను తీసుకొని రావటం జరిగింది. సో నిన్న మనం నేర్చుకున్నటువంటి విషయాలు పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఒక వ్యక్తి లేక దేవుడు అనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం. అలానే త్రిత్వాన్ని గూర్చి బైబిల్ ఏం బోధిస్తూ ఉందో అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవటం జరిగింది. అలానే పరిశుద్ధాత్మ ఒక శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆయనకు ఆలోచన శక్తి ఉంది, ఆయనకు భావోద్రేకాలు ఉన్నాయి, ఆయన నిర్ణయం చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు అనే విషయాలు మనం గ్రహించాం. ఈ రోజున ఈ పరిశుద్ధాత్మను గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పినప్పుడు ఆయనలో దేవుని యొక్క లక్షణాలన్నీ, దేవత్వము యొక్క లక్షణాలన్నీ కూడా మనం గమనిస్తాం. అవేంటంటే, గతంలో దేవుణ్ణి గురించి మనం ధ్యానం చేసినప్పుడు చెప్పినటువంటి దేవునికి మాత్రమే ఉండేటువంటి లక్షణాలను గురించి మనం మాట్లాడుకున్నాం. అవి సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, శాశ్వతుడు, సత్యవంతుడు, ఇట్లాంటి కొన్ని లక్షణాలు. అవన్నీ కూడా మనము పరిశుద్ధాత్మలో చూడగలం. దేవుని యొక్క వాక్యం దానికి సంబంధించిన అనేకమైనటువంటి విషయాలను మాట్లాడుతూ వస్తూ ఉంది. సరే, ఈ రోజున పరిశుద్ధాత్మ పరిచర్యను గూర్చినటువంటి సంగతులు కొన్ని తెలుసుకుందాం. రేపు ఎల్లుండి కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలనే మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి వీటిని వాక్యం చెప్పినంత వరకు, మనకు తెలియజేసినంత వరకు సరిగా అవగాహన చేసుకోవటం ఎంతైనా అవసరమని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ విషయంలో మీలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవటం కూడా మంచిదే. కాబట్టి మీరు వాటిని నాకు తెలియజేస్తే, ఒకవేళ అది నేను ఇంతవరకు ఆలోచించని విషయమైనా లేక నాకు తెలియని విషయమైనా నేను కూడా తద్వారా నేర్చుకునేటువంటి అవకాశం కుదురుతూ ఉంది. మనము కలిసి ఒక మంచి అవగాహనలోనికి రావటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మీ సందేహాలు తప్పకుండా తెలియచేయాలని నేను కోరుతూ ఉన్నాను.
నిన్న యోహాను సువార్త 14వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు చదువుకొని అక్కడి నుండి పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి సంగతులు తెలుసుకున్నాం. అందులో ది లాస్ట్ పార్ట్ 17వ వచనం, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. లోకము ఎరుగదు, మీరు ఆయనను ఎరుగుదురు. సో 2 రకాలుగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని గురించి మాట్లాడాడు. అలానే ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగం 16వ అధ్యాయం, యోహాను సువార్తలోనే 16వ అధ్యాయంలో 7 నుండి 15 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వచనాలలో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది. అది 2 రకాలుగా వ్రాయబడింది. ఈ లోకములో పరిశుద్ధాత్మ చేసేటువంటి పరిచర్యను గూర్చి, అలాగనే ఒక విశ్వాసి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ చేసేటువంటి పరిచర్యను గూర్చి. విశ్వాసి యొక్క జీవితంలో అని చెప్పినప్పుడు వ్యక్తిగతంగాను అలాగనే సంఘంగాను కూడా ఆ యొక్క పరిచర్య ఏంటి అనేది మనం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సో 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 2 రకాలైనటువంటి పరిచర్యలను గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. అయితే ఈరోజు మొదటి దాని గురించి మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం, ఎందుకంటే మనకున్న సమయాన్ని బట్టి. రేపు ఎల్లుండి మన విశ్వాసుల జీవితంలో ఆయన చేసేటువంటి పరిచర్యను గురించి ఆలోచన చేస్తాం. సో లోకములో పరిశుద్ధాత్మ చేసేటువంటి పరిచర్యను గురించి క్లుప్తంగా నేర్చుకుంటాం, కానీ విశ్వాసి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ చేసేటువంటి పరిచర్యను గురించి వివరంగా నేర్చుకుంటాం. ఎందుకంటే అది మనకి అవసరం. మనం ఒక స్టేజ్ దాటి ముందుకొచ్చి యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసుల సహవాసంలో మనం నిలిచాము గనక అసలు విశ్వాసి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఏంటో దానిని గురించి మనం తెలుసుకోవటం చాలా అవసరం. గనక ఈరోజు లోకములో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను గురించి మనం ఆలోచన చేద్దాం. నిన్న మనం చెప్పుకున్నట్లుగానే పరిశుద్ధాత్మ పరిచర్య మనకి బైబిల్ అంతట్లో కనపడుతుంది. పాత నిబంధన గ్రంథంలోనూ మనం చూస్తాం, యేసుక్రీస్తు యొక్క జీవితంలోనూ ఆయన పరిచర్యలోనూ కూడా మనం చూస్తాం. అలాగనే దేవుడు సంకల్పించినటువంటి రక్షణ కార్యంలో కూడా పరిశుద్ధాత్మ పరిచర్యను మనం చూస్తాం. అదే రీతిగా ఒక విశ్వాసిని నడిపించే విషయంలో కూడా పరిశుద్ధాత్మ పరిచర్యను మనం చూస్తాం. సో బైబిల్ అంతటిలో కూడా ఈ పరిశుద్ధాత్మ పరిచర్య మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది. అయితే పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ అనేటువంటి మాట మనకి ఎక్కువగా కనిపించకపోవచ్చు, కానీ అది పరిశుద్ధాత్మకు సంబంధించినది అనేటువంటి విషయాన్ని బైబిల్లో మనం ఆయా రిఫరెన్సెస్ ద్వారా అర్థం చేసుకోగలం. పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ శాతం వినియోగించబడిన మాట ఏంటంటే దేవుని ఆత్మ అనేటువంటి మాట వినియోగించబడింది. సో ఈ దేవుని యొక్క ఆత్మ అనే ఈ మాటను గురించి క్రొత్త నిబంధన వెలుగులో నుండి మనం అర్థం చేసుకుంటేనే అది పరిశుద్ధాత్మ అని మనకి అర్థమవుతుంది. ఉదాహరణకి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యంతో వీరి భాషల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ చేరి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే పేతురు నిలువబడి
పరిశుద్ధాత్మ వరమును గూర్చి దేవుడు యోవేలు ద్వారా చేసినటువంటి ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు. దేవుడు తన యొక్క ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చాడు, అది ఇదే అని పేతురు మాట్లాడతాడు. సో కనుక పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క ఆత్మ అని చెప్పినప్పుడు క్రొత్త నిబంధనలో పేతురు దాన్ని చాలా క్లియర్గా అది పరిశుద్ధాత్మ అని వివరించాడు. సో అంచేత పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆత్మ అని చెప్పినప్పుడు మనము పరిశుద్ధాత్మ కాదు, వేరుగా మనం దాన్ని అర్థం చేసుకోవటానికి లేదు. దేవుని ఆత్మ అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మని గురించి విషయం మాట్లాడుతుంది అన్నటువంటి విషయం మనం గ్రహించాల. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ పరిచర్య ఉంది. కాకపోతే పాత నిబంధన గ్రంథంలో ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆవరింపు లేక కృమ్మరింపు లేక నింపుదల, నడిపింపు కొంతమంది వ్యక్తులకు ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో ఇవ్వబడింది. అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నిత్యము పనిచేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు లైక్ రాజులు కానీ, యాజకులు కానీ, ప్రవక్తలు కానీ, అలాగనే కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా పిలుచుకుని తన పని కోసం వాడుకున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారికి కూడా దేవుడు తన యొక్క ఆత్మను అనుగ్రహించినట్లుగా మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. అలానే కొన్ని సందర్భాలలో దేవుని యొక్క ఆత్మ వారికి ఒక పని నిమిత్తం దేవుడు వారి ద్వారా నెరవేర్చటానికి ఏ పని అయితే నియమించాడో ఆ పని నిమిత్తం ఆ ఆత్మను అనుగ్రహించి తర్వాత వారు ఆ నడిపింపును కోల్పోయినట్లుగా కూడా మనం గమనిస్తాం. సో అంచేత ఈ రీతిగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ పాత నిబంధన గ్రంథంలో రకరకాలుగా మనకి కనపడినా క్రొత్త నిబంధన గ్రంథంలో మాత్రం దేవుని యొక్క పరిశుద్ధాత్మ పరిచర్యను గూర్చినటువంటి వివరణ చాలా స్పష్టంగా ఉంది. సో పాత నిబంధన గ్రంథంలోని విషయాన్నైనా క్రొత్త నిబంధనలో నుంచి మనం అర్థం చేసుకున్నప్పుడే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనం యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయనను అంగీకరించి మనము విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉండగా కొన్నిసార్లు పాత నిబంధనలోని ఉన్నటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా కొన్నిసార్లు మనం సంపూర్ణమైన అవగాహనతో కాకుండా పాత నిబంధనలో ఉన్నటువంటి అసంపూర్ణమైనటువంటి అవగాహనతో క్రొత్త నిబంధన కాలంలో జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు మనము పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సరైనటువంటి అవగాహన కలిగి ఉండలేము. అందుచేత క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంగతులు దేనినైతే ధృవీకరిస్తూ ఉన్నాయో దానిలో నుండి మనము ప్రతి పాత నిబంధన లేఖనాన్ని పరిశోధించాలి. అలా పరిశోధించినప్పుడు దాని యొక్క సంపూర్ణమైనటువంటి అవగాహన మనకి వస్తూ ఉంది. అయితే పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు చాలా స్పష్టంగా శిష్యులకు బోధించాడు. యోహాను సువార్తలో చెప్పినటువంటి ఈ సంగతులు పరిశుద్ధాత్మ శిష్యులకు సంపూర్ణంగా అనుగ్రహించబడక ముందు ఆయన వస్తాడు అని చెప్పినటువంటి బోధలో ఉన్నటువంటి సంగతులే ఇందులో వ్రాయబడ్డాయి. సో యేసుక్రీస్తు ఈ లోకములో నుండి తన పరిచర్యను ముగించుకొని వెళ్ళిపోయినప్పుడు ఆయన స్థానంలో పరిశుద్ధాత్మ వారి మధ్యకు వచ్చి వారితో పాటు ఉండి వారిలో నివాసం చేస్తూ వారిలో కూడా ఉండి ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నట్లుగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను గురించి బోధించటం జరిగింది. సో 16వ అధ్యాయంలో 7వ వచనం నుండి నేను చదువుతున్నాను.
జాగ్రత్తగా వాటిని గమనించాలని కోరుతూ ఉన్నాను. సో 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచూ ఉన్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. సో ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడని మనం ఆయా రెఫరెన్సెస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే 14వ అధ్యాయంలో మనం చదివినప్పుడు కూడా ఈ ఆదరణకర్త అనేటువంటి విషయాన్ని అక్కడ కూడా మాట్లాడి, అనగా సత్యస్వరూపియగు ఆత్మ అని మాట్లాడాడు. సో కాబట్టి ఆదరణకర్త అని ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడన్న సత్యం మనకి ఈ వచనం ద్వారా అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత మనం గమనిస్తే 8వ వచనం నుండి 11వ వచనం వరకు లోకములో ఆయన చేసేటువంటి పరిచర్య ఏంటి అనే విషయాన్ని మాట్లాడాడు. ఆ తరువాత 13వ వచనం నుండి 17వ వచనం వరకు విశ్వాసి యొక్క జీవితంలో చేసేటువంటి పరిచర్యను గురించి మాట్లాడాడు. సో ఈ రోజున మనం ధ్యానం చేసేటువంటి విషయం ఈ 8, 9, 10, 11 వచనాల్లో ఉన్నటువంటి సంగతిని మనం ధ్యానం చేస్తాం. బహుశా రేపు ఎల్లుండి మిగతా విషయాల్ని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 3 సంగతులు లోకములో ఆయన చేసేటువంటి పరిచర్యను గురించి వ్రాసుకొచ్చాడు. ఏంటది? 8వ వచనం. ఆయన వచ్చి, ఆయన అంటే పరిశుద్ధాత్మ, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకమును ఒప్పుకొనజేయును. రక్షణ కార్యాన్ని గురించి మాట్లాడినప్పుడు ఈ ఒప్పుకొనుట అనే సంగతిని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాం. ఒక వ్యక్తి సువార్త వినిన తరువాత తాను పాపినని గ్రహించటం, యేసుక్రీస్తు ద్వారానే నీతి కలుగుతుందని గ్రహించటం, అది విస్మరిస్తే తీర్పు జరుగుతుందని గ్రహించటం, ఇవి చాలా అవసరం. ఎవరైతే వీటిని ఒప్పుకుంటారో వారే రక్షింపబడతారు అనే సంగతిని అప్పుడు మనం చెప్పుకున్నాం. కానీ ఒక వ్యక్తి సువార్త వింటూ ఉండగా పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఒప్పుదల కలుగు చేస్తూ ఉంటాడు గనుకనే ఈ మార్పు జరుగుతుంది అని ఇక్కడ చెప్పాడు అన్నమాట. సో పరిశుద్ధాత్మ లోకములో అనగా అవిశ్వాసులందరి యొక్క హృదయములలో ఈ కార్యాన్ని జరిగిస్తాడు. వారు సువార్త వింటూ ఉన్నప్పుడు వారిలో ఈ ఒప్పుకోలు కలిగేటట్టుగా పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. ఏ ఒప్పుకోలు కలుగుతుంది? నెంబర్ 1, పాపమును గూర్చి ఒప్పుకుంటాడు. నేను పాపినని ఒప్పుకుంటాడు. ఏది పాపమో ఒప్పుకుంటాడు. రెండవది నీతిని గూర్చి ఒప్పుకుంటాడు. నీతి ఎలా కలుగుతూ ఉందో, నీతి అయినటువంటి యేసుక్రీస్తుని గూర్చినటువంటి సంగతిని ఆయన గ్రహించి ఒప్పుకుంటాడు. ఇక మూడవది తీర్పును గూర్చి ఒప్పుకుంటాడు. లోకమునకు తీర్పు తీర్చబడబోతుందన్న సంగతి వాడు ఒప్పుకుంటాడు. ఈ 3 ఎవరైతే ఒప్పుకుంటారో వారు యేసుక్రీస్తుకి వస్తారన్నమాట. ఈ ఒప్పుదల చాలా అవసరం. ఈ ఒప్పుదలే గనక ఒక వ్యక్తి యొక్క జీవితంలో కలగకపోతే ఆ వ్యక్తి నశించిపోయినట్లే, రక్షించబడలేడు. అందుకని యేసుక్రీస్తు ఒక స్టేట్మెంట్ చేస్తాడు. ఏంటంటే, మనుష్య కుమారునికి వ్యతిరేకముగా ఎవరైనా సరే పాపం చేస్తే వాడికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే
వారికి క్షమాపణ లేదు అంటాడు. కానీ యాక్చువల్గా ఆ వచనం మాట్లాడినటువంటి సంగతి ఇలాంటి వాటిని గురించి కానే కాదు. దేనిని గురించి మాట్లాడుతూ ఉందంటే, దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రతి వ్యక్తి యొక్క హృదయం దగ్గరకు వచ్చి, ఇదిగో ఇది దేవుని యొక్క కృప, ఆ దేవుణ్ణి తెలుసుకోకపోవటం, విశ్వసించకపోవటం పాపము అనేటువంటి విషయాన్ని మనిషిని కన్విన్స్ చేస్తూ ఉంటే, లేక మనిషిని ఒప్పుకునేలాగా చేస్తూ ఉంటే, దానిని తిరస్కరించారనుకోండి ఒక వ్యక్తి, ఇక వాడు రక్షించబడలేడన్నమాట. అంటే హృదయంలో సువార్త విన్నంతసేపు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య వలన ఒక వ్యక్తికి అవును ఇది నిజమే అనిపించవచ్చు. కానీ నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించాల్సిన సమయం వచ్చినప్పుడు ఏదో కారణం చేత వాడు దాన్ని తిరస్కరించవచ్చు. ఇక తిరస్కరిస్తే ఇక ఆ వ్యక్తికి ఇక నిరీక్షణ లేదన్నమాట. దెర్ ఇస్ నో హోప్ ఎట్ ఆల్. ఆ సంగతిని గురించే యేసుక్రీస్తు అలా మాట్లాడు. మనుష్య కుమారునికి వ్యతిరేకంగా ఈవెన్ చాలామంది యేసుక్రీస్తుని అవమానపరిచారు, విమర్శించారు, చెంపదెబ్బలు కొట్టారు, అన్యాయపు తీర్పు తీర్చారు, హేళన చేశారు, ఏమండి రక్తం వచ్చేటట్టుగా కొట్టారు. ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా చివర యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. కానీ ఇదంతా తెలిసిన తర్వాత, ఈ సువార్త అంతా విన్న తర్వాత పరిశుద్ధాత్మ వారిని ఒప్పుకొనేలాగా చేస్తూ ఉన్నప్పుడు సహితం వారు ఒకవేళ తృణీకరిస్తే ఇక మరి క్షమాపణ లేదు. ఇక ఆ విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడాడు అన్నమాట. సో దేవుని యొక్క పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనందరి యొక్క జీవితంలో జరిగినటువంటి కార్యం ఇదే. మనం యేసుక్రీస్తుని నమ్ముకోవటానికి గల కారణం ఏంటంటే, సువార్తను వినినప్పుడు, దేవుని వాక్యం మనకి ప్రకటించబడినప్పుడు మనలో ఆ రియలైజేషన్ కలిగేటట్టుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు సహాయం చేశాడు గనక మనం మన పాపాన్ని ఒప్పుకొని, యేసుక్రీస్తుని ఒప్పుకొని, తీర్పు ఉందని తెలుసుకొని యేసుక్రీస్తుని అంగీకరించాం. ఇది మనందరి జీవితంలో జరగాలి. జరిగిందనే నేను అనుకుంటున్నాను. అలా జరగకుండా ఎవరు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేరు. వేరే వేరే కారణాల చేత ఒకవేళ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినా అది నెంబర్ 1 తాత్కాలికం అవుతుంది. నెంబర్ 2 అది మారు మనస్సు ఇవ్వదు. నెంబర్ 3 ఇక ఆ తర్వాత వారు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండరు. వారు ఇంకా శరీర సంబంధమైన రీతిగానే ఉంటారు. అంటే అసలు వారు రక్షించబడలేదు అని అర్థం అన్నమాట. కనుక ఇది జరగాలి. ఒక వ్యక్తి పాపాన్ని గురించి ఒప్పించబడాలా, నీతిని గురించి ఒప్పించబడాలా, తీర్పుని గురించి ఒప్పించబడాలా, నాకు యేసుక్రీస్తు కావాలా, యేసుక్రీస్తు లేకపోతే నేను నశించిపోయాను అని తెలుసుకోవాలి. అది ఈ లోకపరంగా కాదు, నిత్య జీవ పరంగా దాన్ని గ్రహించాలి. అందుకే వీటిని గురించి మాట్లాడినప్పుడు వివరణ కూడా ఇచ్చాడు యేసుక్రీస్తు. చూడండి ఇలాగిచ్చాడు. 9, 10, 11 వచనాలు కలిపి ఉన్నాయి. అందులో వివరణ ఇచ్చాడు. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చి. పాపమును గూర్చి అంటే ఏ పాపమును గూర్చి? అసలు నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు, అదే ప్రధానమైనటువంటి పాపము. దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే, నువ్వు దేవునిని తృణీకరించుట అన్ని పాపాలకి మూలం. అసలు పాపం ఇదే. రెండవది, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి
అనగా ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి, ఆరోహణమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మెయిన్ ఆరోహణం. దీని గురించి మరి మనం తెలుసుకుందాం. ఇది యేసుక్రీస్తులో జరిగినటువంటి కార్యం. ఇక ఆ తర్వాత ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవటానికి వీలుగా దేవుని యొక్క వాక్యంలో దానికి సంబంధించిన అనేకమైనటువంటి వివరణలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మనం చూస్తే ఇవి మనకి క్లియర్గా అర్థమవుతాయి. పాపమును గూర్చి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి పాపమును గూర్చి అంటాడు. యోహాను సువార్తలోనే 5వ అధ్యాయంలో 24వ వచనంలో ఇలా మాట్లాడాడు యేసుక్రీస్తు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు జీవము గలవాడు. ఎందుచేత? వాని పాపములు క్షమించబడతాయి. యేసుక్రీస్తు యొక్క మాట విని ఆయన యందు విశ్వాసముంచి వాని యొక్క పాపములు క్షమించబడతాయి. కానీ యేసుక్రీస్తుని అంగీకరించకపోతే వాని పాపములు ఇంకా నిలిచే ఉంటాయి. సో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనే విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడాడు. మరొక రిఫరెన్స్ చూడండి. 6వ అధ్యాయంలో 28, 29 వచనాలలో వారందరూ దేవుని క్రియలను గురించి ఒక ప్రశ్న అడుగుతారు. యేసుక్రీస్తుని వెంబడించిన వారందరూ 28వ వచనంలో వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. విశ్వాసం ఉంచండి, అదే దేవుని క్రియ అన్నాడు. సో ఒక వ్యక్తి పాపములో నుంచి బయటపడటానికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట, ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి దేవునిగా ఒక వ్యక్తి అంగీకరించడం వలనే అతని యొక్క పాపమునకు విముక్తి కలుగుతుంది. దేవుణ్ణి అంగీకరించాల, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాల. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవట పాపం. పేతురు చేపలు పడుతూ ఉండగా యేసుక్రీస్తు అక్కడికి వచ్చి ఒక అద్భుతాన్ని చేశాడు. అప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన యేసుక్రీస్తు అని గ్రహించి పేతురు చెప్పినటువంటి మొదటి మాట ఏంటంటే, నేను పాపిని అన్నాడు. ప్రభువా, నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపిని అన్నాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని గ్రహిస్తారో వారికి తన యొక్క పాపం ఏంటో తెలుస్తుంది. అక్కడ పేతురు చేసినటువంటి పాపం ఏంటి? యేసుక్రీస్తు ఇదిగో పేతురు నీలో ఈ పాపం ఉందని చెప్పలేదు. కానీ పేతురుకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటే నేను ఆయనను తెలుసుకోకపోవటం పాపం. దేవుణ్ణి గ్రహించకపోవటం పాపం. ఇది మనం గ్రహించాలన్నమాట. దేవుణ్ణి తెలుసుకోకపోవటం పాపం, దేవుణ్ణి వద్దనుకోవటం పాపం, దేవుణ్ణి తృణీకరించటం పాపం.
అందుకే మొట్టమొదట ఆ మాట చెప్పాడు. సో పరిశుద్ధాత్మ మనుషుల యొక్క హృదయాల్లో పనిచేస్తున్నప్పుడు మొట్టమొదట దేవునిగా అంగీకరించేటువంటి స్థితిలోనికి నడిపిస్తాడు. రెండవది ఏం చెప్పాడు? నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి. ఈ మాట ఎలాగ అర్థం చేసుకోవాలి? దాని కొరకే మనం హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో ఒక పెద్ద పోర్షన్ మనం చదివాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మొదటి నుండి 14 వచనాలు చదివాం. కానీ అధ్యాయం అంతా మనం చదివితే దాని గూర్చినటువంటి పూర్తి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇందులో మొదటి పారాగ్రాఫ్లో పాత నిబంధన కాలంలో బలులు ఎలా జరిగేవి అనే సంగతిని గురించి వివరించాడు. దానితో యేసుక్రీస్తు ద్వారా జరిగినటువంటి బలియాగాన్ని పోల్చి మనకు అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు చెప్పాడు. యేసుక్రీస్తే మన నీతి అనే విషయం మనకు అర్థమయ్యేలాగా ఈ అధ్యాయాన్ని వివరించాడు. సో మొదట చెప్పినటువంటి సంగతి ఏంటంటే ప్రత్యక్ష గుడారాన్ని గురించి మాట్లాడాడు. ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి 2 స్టేజెస్ గురించి మాట్లాడాడు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 2 భాగాలను గురించి మాట్లాడాడు. పరిశుద్ధ స్థలములో ఏమేమి ఉంటాయి అని అడిగితే 2వ వచనంలో చెప్పాడు. ఎలాగనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడెను. మొదట గుడారం అంటే మొదటి భాగం అన్నమాట. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. ఆ తర్వాత 2వ తరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అంటే ప్రత్యక్ష గుడారంలో మొదటి భాగము పరిశుద్ధ స్థలం అయితే 2వ భాగము అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో ఏమేమి జరుగుతుందో అంటే యాజకులందరూ అక్కడ పరిచర్య చేస్తారో దానికి సంబంధించిన సామాగ్రి అంతా అక్కడ ఉంటుంది. యాజకులు అక్కడ వరకు వస్తారంతే, మిగిలిన వారందరూ బయటే నిలబడతారు. అయితే అతి పరిశుద్ధ స్థలమును గురించి ఇంకా క్లియర్గా చెప్పాడు. అందులో ఏముంటాయి? సువర్ణ ధూపార్తి, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ నిబంధన మందసంలో ఏముందో కూడా చెప్పాడు. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు, అంటే వారు అరణ్య యాత్రలో మన్నా చేత పోషించబడ్డారు కదా, అప్పుడు దేవుడు మోషేకి ఏమి ఆజ్ఞ ఇస్తాడంటే తర్వాత తరం వారు కూడా అసలు మన్నా అంటే ఏంటో తెలుసుకోవాలా, ఈ మన్నాను గూర్చినటువంటి పాత్ర నీవు అందులో జ్ఞాపకార్థంగా పెట్టు అని చెప్తాడు అన్నమాట. కాబట్టి మన్నా గల బంగారు పాత్ర, అలాగనే చిగురించిన అహరోను కర్ర. ఎందుకు అంటే అహరోను వంశస్థులు యాజకులుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అహరోను వంశస్థుల్ని. ఆ దినాలలో పోటీ వచ్చింది, అహరోనే ఉండాలా, మేము కూడా ఉంటాం అని. అప్పుడు ఈ కర్రల గురించినటువంటి విషయం సీన్లోకి వచ్చిందన్నమాట. సో ఎవరెవరైతే పోటీ పడుతూ ఉన్నారో అందరూ ఒక్కొక్క కర్ర తీసుకురండి అన్నాడు అన్నమాట. వారందరూ ఆ కర్ర తీసుకొని వచ్చినప్పుడు ఏ కర్ర అయితే చిగురిస్తుందో ఆ కర్ర కలిగినటువంటి వ్యక్తే యాజకుడిగా కొనసాగుతాడు అన్నాడు. అలా అహరోను యొక్క యాజకత్వాన్ని దేవుడు స్థిరపరిచాడు. కాబట్టి ఇక ఎన్నటన్నటికీ ఈ అహరోను సంబంధికులే యాజకులుగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అనే విషయాన్ని స్థిరపరుస్తూ ఆ చేతి కర్ర, చిగురించిన అహరోను కర్ర ఉంచాలని చెప్పాడు. ఆ తర్వాత నిబంధన పలకలు. నిబంధన పలకలు అంటే ఏంటి? దాని మీద దేవుని 10 ఆజ్ఞలు రాయబడ్డాయి. వాటిని నిబంధన పలకలు అన్నాడు. అంటే దేవుడు ఆ ఆజ్ఞల ద్వారా
తన యొక్క ప్రజలతో నిబంధన చేశాడు. ఇదిగో నేను మీకు ఈ ఆజ్ఞలన్నీ ఇస్తూ ఉన్నాను, ఇవన్నీ మీరు పాటిస్తే మీరు ఆశీర్వదించబడతారు. దీన్ని మీరు పాటించకుండా వదిలేస్తే శాపం వస్తుంది. సో ఈ మూడు కూడా అక్కడ లోపల ఉంచబడ్డాయి. ఆ తర్వాత కరుణాపీఠము, దాని మీదుగా కెరూబులు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయని చెప్పాడు. సో ఇవన్నీ కూడా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఒకవేళ ఇక్కడే మనం దాన్ని డిమాన్స్ట్రేట్ చేసి చూసుకోవాలనుకుంటే, ఉదాహరణకి ఇక్కడ వరకు పరిశుద్ధ స్థలము అనుకుంటే అవతలది అతి పరిశుద్ధ స్థలము అనుకోవచ్చు. దానికి దీనికి మధ్య ఒక తెర పైనుండి క్రింద వరకు వేలాడేది. లోపల ఏముందో బయటికి కనిపించేది కాదు. అయితే ఆ లోపలికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు లోపలికి. ఈ విషయమంతా ఎందుకు మనం చెప్పుకోవాలి అని అడిగితే, లోపలికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేటువంటి ప్రధాన యాజకుడు అసలు ఏం చేశాడు లోపలికి వెళ్ళి అని అడిగితే అక్కడే విషయం అంతా ఉందన్నమాట. అక్కడ చెప్తాడు చూడండి 7వ వచనంలో. సో 6 కూడా మనం చదివితే పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుందో కూడా చెప్పాడు అక్కడ. ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు, అంటే పరిశుద్ధ స్థలంలోనికి. 7వ వచనంలో సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోనికి, అనగా అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అతడు అర్పించుచు ఉండును, లేక అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదు, పరిశుద్ధాత్మ తెలియజేయచ్చు ఉన్నాడు. ఓకే. సో సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి రక్తమును చేత పట్టుకొని వెళ్ళటం అంటే ఒక బలి జరిగింది. ఆ బలి యొక్క రక్తాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన ఈ వ్యక్తి తిరిగి బయటకు వచ్చే వరకు కూడా బయట ఉన్న వారందరూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తారు. సో ఇప్పుడు ఈ బలితో లోపలికి వెళ్ళినటువంటి ఈ వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఈ వ్యక్తిని అంగీకరించాలా? ఎందుకంటే ఈ బలి తన కోసం, అలాగనే ప్రజలను కూడా అంగీకరించాలా. ప్రజలందరి పక్షంగా ఈయన ఒక్కడు లోపలికి వెళ్తున్నాడు. అందరూ పాపులే, అంటే మనం అవగాహన చేసుకోవటానికి అందరూ పాపులే, కానీ ఎవరో ఒకరు దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడాల. సో ఇప్పుడు అందరి పక్షంగా ప్రధాన యాజకుడు ఈ రక్తాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని, ఆ బలిని అంగీకరించాలి. కొన్నిసార్లు అది మరణాంతకమైనటువంటి పరిస్థితి. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళేవాడు. కారణం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రధాన యాజకుడు అక్కడ చనిపోతే దాని అర్థం ఏంటంటే ఆ బలి అంగీకరించబడలేదు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు, నేను వెళ్ళిపోవుట వలన అని మాట్లాడాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇదే అధ్యాయంలో 12వ వచనంలో చూడండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఇప్పుడు యేసుక్రీస్తు చేసినటువంటి పనిని అక్కడ వివరించాడన్నమాట. మళ్ళా మనం యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో చెప్పినటువంటి సంగతిని ఒక్కసారి మనం చదివి దానిని దీనికి అప్లై చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు.
అంటే ఇది ఎప్పుడు జరిగింది? తండ్రి యొద్దకు వెళ్ళడం ఎప్పుడు జరిగిందంటే, యేసుక్రీస్తు అందరి పాపముల నిమిత్తం సిలువలో బలి అయిపోయిన తర్వాత, ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. బలి చేసి ప్రజలందరి పక్షంగా దేవుని ఎదుట నిలబడ్డాడు. దేవుని ఎదుట నిలబడి ఏం చేస్తూ ఉన్నాడు? అందరి కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. అది కూడా హెబ్రీ పత్రికలో నుంచి చాలా క్లియర్గా రాశాడు. ఒకవేళ సిలువలో యేసుక్రీస్తు చేసినటువంటి బలి గనక అంగీకరించబడకపోతే యేసుక్రీస్తు తిరిగి లేపబడడు, సజీవుడిగా రాడు. ఆయన సజీవుడిగా రావటం అనేది మనకి నిరీక్షణ కలుగు చేసేటువంటి విషయం. అంటే ఆయన బలి దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని ఒప్పుకుంటారో వారే దేవుని చేత అంగీకరించబడతారు. సో యేసుక్రీస్తు నీతి, మన నీతి ఆయనే. మనము దేవుని ఎదుట నిలబడటానికి మనకి ధైర్యం యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ద్వారా ఆ రక్తాన్ని పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన్ని అంగీకరించాడు గనక ఆయన ద్వారా ఎవరెవరైతే వెళ్తారో వారందరినీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. సువార్తలో ఒక వ్యక్తికి అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఇది. అందుకని యేసుక్రీస్తుని ఒప్పుకోవాలా. యేసుక్రీస్తుని ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా తప్ప నాకు రక్షణ లేదు. అందుకే యేసుక్రీస్తు చాలా క్లియర్గా చెప్పాడు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడనో రాలేడు, నేనే మార్గం. అందువలన యేసుక్రీస్తుని ఒప్పుకోవటం అంటే, నేను కాదు నీతిమంతుడను, యేసుక్రీస్తు నీతిమంతుడు, యేసుక్రీస్తు తండ్రి చేత అంగీకరించబడ్డాడు గనక యేసుక్రీస్తు ద్వారా నా పాపములు క్షమించబడినప్పుడు నేను అంగీకరించబడతాను, అంతే. ఈ విషయాన్ని మనకు అర్థమయ్యేలాగా చేసేవాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. ఇక మూడో విషయం ఏం చెప్పాడు, ఇది చెప్పి ముగించేద్దాం. మూడో విషయం 11వ వచనంలో, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. ఈ లోకాధికారి తీర్పు తీర్చబడి ఉన్నాడు గనుక తీర్పుని గూర్చి. ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నెక్స్ట్ తీర్పు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం అదే చదివాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు. కానీ విశ్వసించకపోతే తీర్పులోనికి వస్తాడు. తీర్పు ఉంది. ఎందుకు అంటే, విశ్వసించని వాడు ఈ లోకాధికారి యొక్క దాసుడిగా ఉన్నాడు. ఈ లోకాధికారి అంటే అపవాదిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో క్లియర్గా ఈ విషయాన్ని యేసుక్రీస్తే తన శిష్యులతో మాట్లాడాడు. చూడండి 31వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. దేని గురించి మాట్లాడాడు? సిలువను గురించి మాట్లాడాడు. యాక్చువల్గా అక్కడ ఆ సందర్భం మీరు గమనిస్తే అది సిలువను గూర్చినటువంటి సందర్భం. దీనికంటే ముందే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అని మాట్లాడతాడు. దేని గురించి అంటే సిలువ మరణం గురించే మాట్లాడతాడు. ఆ సందర్భంలో ఈ విషయం చెప్తాడు, ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచు ఉన్నది. అంతేకాదు, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును.
నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల, శిలువ మరణమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బలి దేవుడు అంగీకరించినప్పుడు నేను అందరినీ ఆకర్షించుకుంటాను, లేక అందరూ నా దగ్గరికి వస్తారు. కానీ ఒకవేళ ఆ బలియాగము జరిగిన తరువాత కూడా యేసుక్రీస్తుని గూర్చిన విషయమంతా తెలిసిన తర్వాత కూడా ఒక వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి యొక్క తీర్పు కోసం ఎదురు చూడాల అంతే. ఎందుకు అంటే ఈ లోకాధికారి నిన్ను తీర్పు నుండి తప్పించలేడు. ఎందుకు తప్పించలేడు అంటే లోకాధికారికే దేవుడు తీర్పు తీర్చేశాడు. సిలువలో అపవాది చితకగొట్టబడ్డాడు, ఓడించబడ్డాడు. అపవాది యొక్క బలమంతా తీసివేయబడింది. కాబట్టి ఈ లోకాధికారి అయినటువంటి అపవాదిని అనుసరించే వారికి ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. కాబట్టి తీర్పుని గూర్చి ఒప్పుకోవాలి, ఒప్పుకొని ప్రభు దగ్గరికి రావాలా. నిబంధన చేసినప్పుడు, ముఖ్యంగా ఈ బలికి సంబంధించినటువంటి నిబంధన చేసినప్పుడు బలిని అంగీకరిస్తే వాడు రక్షించబడతాడు. కానీ ఆ నిబంధనను అంగీకరించకపోతే ఎలా అయితే బలి అర్పించబడిందో అంత ఘోరంగా ఆ పాపి లేక నిబంధనను అతిక్రమించిన వ్యక్తి శిక్షకు గురవుతాడు అంతే. కనుక తీర్పును గూర్చి ఒప్పుకోవాలంటాడు. పరిశుద్ధాత్మ మనము సువార్తను ప్రకటించినప్పుడు ఈ విషయాలు ఒప్పింప చేస్తాడు. అందుకే మనం సువార్తను ప్రకటించినప్పుడు ఊరికనే ఏవో మాటలు చెప్పకూడదు. ఇహలోక సంబంధమైన కొన్ని సమస్యలను గురించి మాట్లాడి, ఈ సమస్యల్లో నుంచి మీకు విముక్తి కావాలంటే మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి అని చెప్పినప్పుడు ఇక పరిశుద్ధాత్మ అక్కడ వారిని పాపమును గూర్చి ఒప్పింప చేయటానికి ఆస్కారం లేకుండా మనం చేస్తున్నాము. నీవు పాపివి, నీ పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అందుకొరకే యేసుక్రీస్తు సిలువలో మరణించాడు అన్న విషయం స్పష్టంగా వారికి అర్థం అవ్వాలి. లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు ఆయన అని చెప్పాలి. ఈ రక్షణ సువార్త మనం ప్రకటిస్తూ ఉండగా దేవుని పరిశుద్ధాత్మ వారిలో పనిచేస్తాడు. అప్పుడు వారు మారు మనస్సు పొందుతారు. మారు మనస్సు పొంది లోపలికి వస్తారు. యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి లోపలికి వస్తారు. లేకపోతే వారు ఎందుకు వస్తారంటే నా యొక్క జ్వరం పోవాలా, నా క్యాన్సర్ పోవాలా, నా అప్పులు పోవాలా, నాకు ఇది కావాలా అది కావాలనుకొని లోపలికి వస్తారు. వారిలో మారు మనస్సు ఉండదు. అందుకనే సువార్త ప్రకటించినప్పుడు పాపమును గూర్చి చెప్పటానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని గురించి చెప్పటానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. తీర్పును గురించి చెప్పటానికి మనం భయపడాల్సిన అవసరం. ఈ మూడే అసలు విషయాలు. మనిషి యొక్క పాపము, దేవుడు చేసిన నీతి కార్యము, అది తృణీకరిస్తే జరిగేటువంటి తీర్పు అంతే. ఇదే సువార్త. అందుకే పౌలు చాలా క్లియర్గా చెప్పాడు, నేను మీకు ప్రకటించినటువంటి సువార్త ఇదే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చాలా క్లియర్గా దాని గురించి చెప్పి, ఇదే సువార్త, మరొక సువార్త లేదు అని చెప్పేశాడు ఆయన. చూడండి 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి నుండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు.
మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశముని మీరు గట్టిగా పట్టుకొని యునేడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ఏంటా సువార్త అంటే చెప్పాడు 3వ వచనంలో, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతున్నది ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త అన్నాడు. ఇందులో మన సమస్యలను గురించి ఉందా, అనారోగ్యాలను గురించి ఉందా, సంపాదించుకోవలసిన ఆశీర్వాదాలను గురించి ఉందా? లేదు. పాపములను గూర్చి యేసు పొందిన మరణాన్ని గురించి మాట్లాడాడు. అంతే. ఆయన తిరిగి లేచాడు. ఇవి విషయాలు తప్పించి మరొక విషయం లేదు. లేఖముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. అదే సువార్త. ఏది దేవుడు ప్రకటించమని చెప్పాడో దాన్నే మనం ప్రకటించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ కార్యం బలంగా జరుగుతుంది. పేతురు చాలా క్లియర్గా చెప్పాడు, మీరే యేసుక్రీస్తుని సిలువ వేసేశారు. ఆ మాట వారి యొక్క హృదయాన్ని గుచ్చుకుందంట. హృదయంలో వారు నరకబడ్డారు అని ఉంటుంది, లేక పొడవబడ్డారు అని ఉంటుంది. వారు మనస్సును నొచ్చుకొని వెంటనే అడిగారు, అయితే మేమేం చేయాలి? అప్పుడు పేతురు, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఓకే, ప్రార్థన చేద్దాం. సమస్యలు ఉంటాయి అందరికీ, ప్రార్థన చేద్దాం. కానీ ఈ సమస్యలన్నింటికీ మూల కారణం పాపం. ఆ పాపం యేసుక్రీస్తులోనే పరిష్కారమైంది. ఆయన ద్వారానే మనం ఇప్పుడు రక్షించబడగలం. ఈ విషయం సువార్త మనం అందించగలగాలి. అందిస్తే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చాలా చక్కగా పని చేస్తాడు, మనుష్యులు రక్షించబడతారు. ఈ పరిచర్య ఆది సంఘపు కాలంలో జరిగింది కాబట్టి రక్షింపబడుచు ఉన్నటువంటి వారిని దేవుడు అనుదినము సంఘములో చేర్చుచూ ఉండెను అని ఉంటుంది. అనుదినము. ఈ రోజున పాప భీతి లేక పాపానికి సంబంధించిన విషయం ఎంత భయంకరమో అది లోకానికి అర్థం అవ్వటం లేదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారమని చెప్పుకున్నటువంటి మనము కూడా లోకస్తుల్లాగానే పాపముతో కలిసి బ్రతుకుతున్నామే తప్ప దానికి భయపడడం లేదు. తీర్పు ఉందన్న విషయం మర్చిపోయాం కంప్లీట్గా. కేవలం ఇహలోక సంబంధమైనటువంటి ప్రఖ్యాతి కోసం, దీవెన కోసం, వాటి కోసమే బ్రతికేస్తాం. మన విశ్వాసాన్ని అలా పక్కత్రో పట్టించేస్తాం. సో పరిశుద్ధాత్మ పరిచర్య జరగాలి అంటే సువార్తగా ప్రకటించబడాలి. ఇది లోకములో పరిశుద్ధాత్మ చేసేటువంటి పరిచర్య. మనమందరం కూడా ఇలాంటి పరిచర్య ద్వారా యేసుక్రీస్తుని తెలుసుకొని, మన పాపాలు ఒప్పుకొని, యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చాం. అలా వచ్చిన వారు ఇక తీర్పులోనికి రారు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు వందనాలు. నీవే దేవుడవు. మా పాపములను బట్టి మమ్మను కనికరించి శిలువ యాగము చేసినటువంటి వాడవు. సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన దేవుడవు. నీ ద్వారా తప్ప మాకు నిరీక్షణ లేదు, రక్షణ లేదు. దేవా, ఈ విషయాన్ని నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ వాక్యము ద్వారా
మాకు తెలియజేసినందులకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. గనుక ప్రభువా, ఇదే విషయం లోకమంతా తెలుసుకోవటానికి సహాయం దయచేయండి. అవును ప్రభువా, పరిశుద్ధాత్మకి వ్యతిరేకముగా పాపము చేసిన వాడు ఇక క్షమాపణ లేనివానిగా మిగిలిపోతాడు. అట్టి స్థితి నుండి మమ్మును మీరు తప్పించినందులకు నీకు వందనాలు. లోకములో ఇంకా అనేక మంది ఈ విషయాన్ని గ్రహించి నీ వైపుకు తిరుగునట్లుగా మా జీవితాలు వారి ఎదుట నీ పరిశుద్ధాత్మ పరిచర్యకు అనుకూలంగా ఉండగలుగునట్లు సహాయం దయచేయండి. రక్షణ ఏ విధంగా సంభవిస్తూ ఉందో ఆ విషయాన్ని మేము ప్రకటించగలిగే కృప మాకు దయచేయండి. మమ్మను నీవు నీ కృపచేత రక్షించినందులకు నీకే స్తోత్రాలు. తీర్పు నుండి తప్పించినందులకు నీకు వందనాలు. మరణములో నుండి జీవములోనికి దాటింప చేసినందులకు నీకే స్తోత్రాలు. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు అని సెలవిచ్చిన వాడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మేమింకను అదే రక్షణలో కొనసాగునట్లు మాకు సహాయం దయచేయమని, మమ్మల్ని బలపరచుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు మందున ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు సదాకాలం తోడే ఉండునుగాక, ఆమేన్.